పాడై ఫోన్ గారా లంక పింజలు అనుకుంటే బోకెర వచ్చిన సంవత్సరం ఇంకా తెలంగాణ అని రేవంత్ అయ్య గడ్డి నెక్కినాక ఇదే పదం పడగా అదే మరి మీరు ఏం ఉద్దారకం చేసిరు తెలంగాణ నెత్తి మీద అప్పుల కుంపటి పెట్టింది తప్ప ఏం చేయలేదు అనుకోవచ్చే కదా ఇక ఇప్పుడు గా ముచ్చట బట్టి గీసారి ఏమంటున్నా అంటే ఇందా బారి అది ఓ నిరంజన ఏం సంగతే చెప్పే ఏం చెప్పదలుచుకున్నావే అమ్మ చూసినకు ఊరుకొచ్చినావు ఓయప్ప కేసీఆర్ అన్ని అప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీ పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతారు కదా. నీ అప్పులు పాడైపోను ఈ అప్పుల కొల్లపురం ఇప్పుడు ఎందుకు ముంగటేసుకునేవే నిరంజన కోల లేని పెట్టు తాడు లేని కట్టు అన్నట్టు ఏలపాల తప్పిన అప్పుల దుకాణం ఇప్పుడు ముంగటేసుకునేవేమే నేను ఇప్పుడు ఎవరైనా అడిగినా అడే అప్పులని అప్పులు పాడైపోను మరి ఇప్పుడు ఏం ఉద్దారకమే అక్కడికి వచ్చే ముచ్చట ఒక ముచ్చట చెప్పరా అదే మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కార్? ఇలా ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం మంచితనం, ఇతరులు చేసింది చెడా. ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దాం అనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఎలా ఎట్లా చేస్తున్నారు? కొన్ని చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. ఆయన ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు వేయకపోతే మరి అప్పులు బరాబర్ చేస్తారు. రైతు బంధు ఎనికే రైతులకి ఎనికే పైసలు లేవు. మీలాగా లక్షల కొద్దిగా అప్పులు తెచ్చి జనాల నెత్తి మీద రుద్దొద్దు అన్న సగం కమిషన్లకు కకృతి పడొద్దు అని మేము జనాలకు ఎంత అవసరమో గా అంచనా ప్రకారమే అప్పులు తెచ్చినాం. రైతు బంధు మా ఇస్తాం ఎందుకు ఇయ్యం? మీలాగా గుట్టల కొద్దిగా అప్పులు తెచ్చి రాళ్లకు రప్పలకు షెడ్డాడికి పడ్డాడికి బోర్లకు బొట్లకు మేము రైతు బంధు ఇయ్యం. నిఖార్సైన రైతులకే ఇస్తాం, పంటలు పండించే రైతులకే ఇస్తాం. అది కూడా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనో మాకు తెలుసు, ఎట్టెట్ట ఇవ్వాలనో మాకు తెలుసు. అంతా మా మనసులో ఉంది. మరి మీరు దీని మీద ఏం రాద్ధాంతం చేయకూరి. ఇప్పుడిప్పుడే కదా మా సంసారం తాంబేలు నడుస్తుంది అని చెప్పుకొస్తారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇక అటనే రేపు ఆయంత కొంతమందికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పుకొస్తురే. చిన్న వస్తున్నాయి అట పశలు. ఇంకా చెప్పే నిరంజన మరి నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేసి నేల మీద కూడా కాదు. 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అన్న బాగానే లేవనెత్తినవే నిరుద్యోగుల ముచ్చట. 2019లో మీ కేటీరాములు నిరుద్యోగులకు వృద్ధి ఇస్తానని ఇక మరి మీరు కుర్చీ మీదకి వెళ్ళి దిగేదాకా ఇయ్యలేదటగానే మా అంటే 3 నెలల పైసలకి అయింది ప్రభుత్వం వచ్చి. మీరు 10 ఏళ్ళ సంది పక్కేసి పనులు పెట్టిన పథకాలు అంగట్ల కలిసి ఆగమైపోతే మేము 3 నెలల్లో అప్పుడే చేయకపోయినామా నిరంజనన్న అని ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓదికు కథ అల్లుకొస్తారు. కానీ ఇక వీళ్ళకంటే ముందుగా బీజేపీ వాళ్ళు వేస్తుర్రే. వామ్ము నీ దండం పెడతాకో రఘునందన్ అన్న లైన్లోకి వచ్చిండు ఏమంటుండో ఇల్లు జర ఒకసారి. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే మరి పిల్ల కుడితే 13,000 ఇత్తివి, పెళ్లి ఎత్తే 1,00,000 రూపాయలు ఇత్తివి, ముసలి వాళ్ళకు 2,000 పింఛన్ ఇత్తివి. ఇన్ని ఇస్తే కూడా నువ్వు వద్దురు అవులా కానీ నేను ఇంట్లో కూర్చోబెట్టినాక కూడా ఇప్పుడు వాడు 6 గ్యారెంటీలు ఇస్తాడా, వాడు సక్సెస్ అవుతాడా అని చాపనార్థాలు ఎందుకు రాబాయ్? నీకు 5 ఏళ్ళు కదా ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు 2018లో టీవీలో కూర్చొని చెప్పినావు కదా కేటీఆర్ జనవరి 1 2019 నుంచి నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా అని. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చేతగాలే నీకు? పక్కపాటి 30 రోజులు కాకముందు ఎందుకు ఎగిరిపడుతున్నావు? ఇగో నీ అహంకారాన్నే ప్రజలు బొందబెట్టిరు. నువ్వు భూమి మీదకి రాకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద సున్నాగా మిగిలి